స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఇద్దరి మధ్యన స్పర్ధ ఉంటే దాని వలన విద్యలో ఎదుగుదల ఉంటుంది. అంటే ఈ అబ్బాయికి 90 మార్కులు వస్తున్నాయి, నాకు 92 రావాలి అని కోరుకుంటే ఇద్దరి మధ్యన ఆ పోటీలో విజ్ఞానం పెరుగుతుంది. అందుకని విద్య విషయంలో స్పర్ధ ఉండాలనుకుంటారు. కానీ స్పర్ధయా వర్ధతే బ్యాంకు కాదు, స్పర్ధయా విధ్వంసే బ్యాంకు అనుకోవాలి. అంటే బ్యాంకింగ్ రంగంలో స్పర్ధ ఉంటే నాశనం తప్పించి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో ఒక విచిత్రమైన పరిణామం వచ్చింది. క్రెడిట్ కార్డులు ఇప్పించండి, అప్పులు ఎంత ఎక్కువ తీసుకుంటారు, టార్గెట్లు పెట్టడం అంతవరకు బాగానే ఉంది, సరే ఇచ్చేవాడు తీసుకుంటాడు ఇంతవరకు. అయితే హౌసింగ్, వెహికల్స్ ఈ రెండిట్లలో అవతల వాళ్ళకి అంత శక్తి ఉందో లేదో చూసుకోకుండా ఇలా టార్గెట్ ఇచ్చారు కాబట్టి అవసరమైతే ఎట్లాంటి గోల్మాల్ చేయాలో ఈ మధ్యలో ఉన్నటువంటి దళారీలు చెప్తున్నారు, ఆ ఉద్యోగులు సహకరిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతోంది, 50 లక్షలు విలువ చేసేటటువంటి ఇల్లు 60 లక్షలు 70 లక్షలు రాసి 50 లక్షలు అంటే మామూలుగా అయితే కనుక లోన్ తీసుకునేటప్పుడు 70% 80% బ్యాంక్ ఇస్తుంది, 20 to 30% సదరు పర్సన్ పెట్టుకోవాలి. అప్పుడు నాది అనే ఫీలింగ్ ఉంటుంది, కాపాడుకోవాలనే భయం ఉంటుంది, నా డబ్బులు కూడా ఉన్నాయన్న. కానీ ఇప్పుడు ఈ పోటీల కారణంగా అంటే హౌసింగ్ లోన్స్ పోటీ, పర్సనల్ లోన్స్ పోటీ, వెహికల్ లోన్స్ పోటీ, ఈ పోటీ కారణంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, అవతల ఉన్నటువంటి వాళ్ళ కెపాసిటీ 50 అసలు ఏమీ లేకపోయినా సరే 50 లక్షల రూపాయల లోను అంటే ఈ సిబిల్ స్కోర్ వీటిని చూపెట్టేసి వీళ్ళ జీతాలు వీటిని బేస్ చేసేసి ఆ ఇంటి ఖరీదు 50 లక్షల రూపాయలు అయితే 70 లక్షల రూపాయలు రాయిచ్చి 50 లక్షల రూపాయల లోన్ ఇప్పించేస్తున్నారు. అంటే సంపూర్ణ లోను వీళ్ళ ద్వారానే నడిచిపోతుంది. తర్వాత ఏమవుతుంది అక్కడ, ఆ తర్వాత వాళ్ళకి ఆ ఇంటి మీద అంటే ఉచితంగా వచ్చినప్పుడు లేదా కష్టపడి సాధించినప్పుడు ఉండేటటువంటి ప్రాబ్లం అవుతుంది. తర్వాత వీళ్ళు కొన్ని రోజులు కడుతున్నారు, అద్దె డబ్బులు కట్టినట్టు కడుతున్నారు, ఆ తర్వాత వదిలేస్తున్నారు. అనేక ఇళ్ళు ఇట్లాగా హౌసింగ్ లోన్ల కిందన మధ్యతరగతికి ఇచ్చినటువంటి ఇళ్ళు అనేకం, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, స్థలాలు, ఇళ్ళు కట్టక వదిలేసినటువంటి బోలెడు, అవి వేలం వేస్తే ఏమవుతుంది, సెకండ్ హ్యాండ్ అయిపోతుంది. సెకండ్ హ్యాండ్ ఇప్పుడు 50 లక్షల రూపాయలు వాల్యూ చేసే ఇల్లు వీళ్ళు 50 పెట్టి అమ్ముదామని అంటే ఈ జనం ఎవరైతే ఆ లబ్ధిదారు ఉంటారో అతను కట్టిన డబ్బులు పోను, అతను ఎంత కట్టాలో దాని నుంచి వేలం వేయాలి. అది వచ్చేటప్పటికి దాదాపు ఇదే రేంజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షల రూపాయలు అనుకున్నప్పుడు 50 లక్షల పైన ఎవడు కొంటున్నాడు అక్కడ, ఫస్ట్ హ్యాండ్దే కొన్నప్పుడు సెకండ్ హ్యాండ్ది ఎందుకు కొంటాడు, దాంతో తర్వాత తగ్గించుకుంటున్నారు 50 నుంచి 40, 40 నుంచి 30, 30 నుంచి 25. ఇక్కడ లాస్ ఎవరవుతున్నది, బ్యాంక్ లాస్ అవుతుంది రేపొద్దున. ఇది పెద్ద సమస్య అవుతుంది. అట్లాగే వెహికల్ లోన్స్ 4 రోజులు పోయిన తర్వాత వాడు వదిలేస్తున్నాడు, ఆ వెహికల్ తీసుకొచ్చి వీళ్ళు వేలం వేస్తే కొనేటటువంటి వాళ్ళు దాని వాల్యూ 50,000 ఉందనుకోండి, ఇక్కడ 10,000కి 15,000కి అడుగుతున్నటువంటి పరిస్థితి. 100కి 30, 40 సక్సెస్ఫుల్గా నడుస్తుంటే 50, 60 ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇది రేపు పొద్దున బ్యాంకులకి సంక్షోభం కాదా? బ్యాంకింగ్ రంగం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం, పోటీతో రూపాయలు నాశనం చేసుకోకుండా ఉండాల్సిన అంశం.